నువ్వు కూర్చుని వీడియోలు చేస్తావా? అంటే ఇప్పుడు ఈ దృష్టిలో ఎలా ఉంటారంటే నీ సగటి ఆడాళ్ళందరూ నువ్వు చూసిన వేస్ట్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, అంటే నేను మీ ఇంట్లో వాళ్ళ గురించి అంటలేదు, ఇక్కడ క్లియర్గా డిస్క్లైమర్ ఇస్తున్నానే. వేస్ట్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, అమ్మో అర్జెంటుగా ప్రభాకర్ తిట్టేసాడు, నేను ఇంటికి వెళ్ళిపోయి ఏడిచేసి భూములు పడుకుంటాను. ఆడ మగ నేను అర్థం కావట్లేదా? మేసం లేదు కానీ మేసం ముందా మేసం మొలిపించరా నీకు నాకు చూడాలి, నువ్వు మొలిపించరా ముందు మేసం. దాని తర్వాత నీ అండర్వేర్ కొంత పీక్కునేది నువ్వు మాట్లాడుకుంది కానీ మొలిపించరా. దాని తర్వాత ఏదో మేసాల గురించి మాట్లాడరా నువ్వు. అయ్యమ్మా మేసం లేదు, మేసాల మీద అంటే జైలకు కొడతావు, నాకు మేసం లేదని నువ్వే చెప్పుకుంటావు. తర్వాత నువ్వు మొలిసిన తర్వాత పక్కన లాడాళ్ళ మొగలు నువ్వు వెళ్దుగానే రేవి. ముందు నువ్వు మొలిపించు. పిచ్చగా ఉంది నీకు. ఒక పార్టీని హెడ్ చేస్తున్న ఒక నేత మీద పిచ్చగా ఉంది, వాళ్ళ ఇంట్లో లేడీస్ గురించి పిచ్చగా ఉంది. ఎవరన్నా నీకు అగెయిన్స్ట్గా మాట్లాడితే వీళ్ళు ముందు పోసి పంపించారంటూ, నీకెవడు ముందు పోసాడు, డ్రగ్స్ ఇచ్చాడు ఎవరన్నా చెప్పు. ఇలాగే ఉంటుంది ఒక ఉమెన్ రిటార్డ్ అయితే నీకు సరిగ్గా ఈరోజు దాకా తాట తీసే మహిళ నీకు ఎక్కడ దొరకలా. నాతో పెట్టుకుంటావు కూర్చుని నువ్వు. రా ఇండియాకి రా, నువ్వు రా. జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు, కాపాడేస్తాడు నేను. రా ఇండియాకి రా, నువ్వు ముందు రా. ఆ దేశం ఇండియా నేను వదిలేసానప్పుడు ఇండియా గురించి దాంట్లో నేపీ గురించి నీకెందుకు ఓ మూల కూర్చుని మాస్కులు పెట్టుకుని తిరగడం కూడా నేను మాస్కులు తీసి తన్నే రోజు వస్తే నువ్వు నాకు కనిపించాలి. పంచ్ ప్రభాకర్, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఒక మహిళని, నన్ను పుచ్చుకుని చాలా లకారాల్లో బూతులు తిట్టావు నువ్వు కనిపిస్తే నేను ఆ రోజు చూసేసుకోకపోతే, నీకు తాట తీయడానికి పక్కన ప్యాంట్ బెల్ట్ తీసి నేను చితగొట్టకపోతే, నేను ప్రాపర్గా మా అమ్మ నాన్నకు పుట్టిందని కాదు,